తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ నాడు పితృదేవతలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి అనే అంశంపై కాకినాడ జిల్లా బాలత్రిపుర సుందరి ప్రధాన అర్చకుడితో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద పండుగగా జరుపుకునే అసలు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి, సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి, సంక్రాంతి నాడు ప్రజలు ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలి, ఎటువంటి పూజలు చేయాలన్న అంశంపై అయితే మనతో బాలత్రిపుర సుందరి గురి ప్రధాన అర్చకులు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి? సూర్య గమనాన్ని మనం సంక్రమణమని అంటాం. మనకి ఒక సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉన్నాయి. మేష సంక్రమణము, వృషభ సంక్రమణం నుంచి అలాగే ధనుస్ సంక్రమణము, మకర సంక్రమణము. అంటే ఏదైతే రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారో దానినే మనం సంక్రమణము, సంక్రాంతి అని అంటాము. ఇది ఎందుకు విశిష్టత, అసలు సంక్రాంతి పర్వదినం వల్ల ఎందుకు మనం పండుగగా చేసుకోవాలి అని అంటే, దేవతలకి మనకి ఒక సంవత్సరము, వారికి ఒక రోజు. మనకి పగలు, వాళ్ళకి ఒక అయనము. మనకి దక్షిణాయనము రాత్రి అయితే ఉత్తరాయణము పగలు. ఈ ఉత్తరాయణం అనేది ఈ ధనుస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 6 మాసాలు మనం ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పుకుంటాం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠ ప్రాప్తికి, వైకుంఠ దర్శనానికి, భక్తులకి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి పుణ్యకాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం. అందుచేతనే దక్షిణాయనము అనంతరం మనకు ఏదైనా సరే ఒక కష్టం వచ్చింది, కష్టం నుంచి తొలగిపోయి మనం సుఖమయ జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాము అంటే ఒక పండుగ. అలాగే ఈ సూర్య సంక్రమణం ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ వాతావరణంలో రాబోయేటటువంటి మాసాలు చూడండి. వసంత నవరాత్రులు, వసంత ఋతువు అన్నీ కూడా చిగుర్చేటటువంటి రోజులు, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండేటటువంటి రోజులు, చక్కటి కాలమంతా కూడా రాబోయేటటువంటి రోజుల్లో వర్షాకాలం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుచేత రాబోయే భవిష్యత్ అంతా కూడా శుభపరిణామంగా ఉండి సకల జీవరాశులందరూ కూడా శుభాన్ని చేకూర్చేటటువంటి రోజు ఈ రోజున ప్రారంభమవుతోంది. కాబట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఈ సంక్రాంతిని విశేషంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి నాడు ప్రజలు, భక్తులు ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలి, పుణ్యం రావాలని ఏం చేస్తే ప్రతిఫలం దొరుకుతుంది? మనకి సంక్రమణ కాలంలో 2 రకాల కార్యక్రమాలు శాస్త్రం చెప్పబడింది. ఒకటి దైవ కార్యము, 2 పితృకార్యము. ఈ దైవ కార్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ప్రతి సంక్రమణ మీరు రమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము కథలో ఉంటుంది, అది ఎప్పుడు చేసుకోవాలి అనేది. ప్రతి సంక్రమణ కాలంలో ఈ వ్రతము ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుందని చెప్పి ఆ వ్రత కథలో ఋషులు చెప్పారు. వ్రతము, పూజ, ఆరాధన ఇలాంటివన్నీ కూడా దేవతారాధనలకి చాలా విశేష. నోములు, వ్రతాలు ప్రధానంగా కొన్ని నోములు ఈ దక్షిణాయనంలో చేయరండి, ఉత్తరాయణంలోనే చేసుకోవాలి. అందుచేత మహిళలు పట్టేటటువంటి నోములన్నీ కూడా ఇప్పుడు మహాశివరాత్రిని పడతారు. ఈ మహాశివరాత్రి మనకి ఎప్పుడు వచ్చింది? ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. అందుచేతన అటువంటి వ్రతాలు, నోములు, దేవతారాధన చేయవలసినటువంటివన్నీ కూడా ఈ ఉత్తరాయణంలో చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక 2 పితృకార్యాలు. చక్కగా సంక్రమణం రోజున ఎప్పుడు కూడా పితృదేవతలను స్మరించి వారి పేరున అన్నదానము కానీ, స్వయంపాకము కానీ, వస్త్రదానము కానీ, లేని వాళ్ళకి నీకు తోచినటువంటి దక్షిణ రూపంలో కానీ ఎవరైతే పితృదేవతలను స్మరిస్తారో ఇక్కడ దేవుని యొక్క ఆశీస్సులతో పాటు పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా కలిగి ఆ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతోటి వంశవృద్ధి కలిగి వారు సుఖమయ జీవనాన్ని సాగిస్తారు. అందుచేత దైవకార్యము, పితృకార్యము 2 కూడా ఈ ఉత్తరాయణంలోని ఈ సంక్రాంతి రోజున చేసుకోవాలి. దైవకార్యము, పితృకార్యంతో పాటు పితృదేవతలను స్మరించుకోవడం ఉత్తరాయణంలో ఎంతో పుణ్యపాలన ఇస్తుందని చెప్తున్నారు. అలాగే వంశవృద్ధి కూడా చెందుతుందని చెప్తున్నారు. ఇక సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన కాలం నుంచి ఉత్తరాయణం అంటున్నారు. ఉత్తరాయణంలోనే ఎంత పంటలు సస్యశ్యామలు ఇవన్నీ ఉత్తరాయణంలో జరుగుతాయి కాబట్టి ఇది పుణ్యకాలం కాబట్టి దీన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారని కూడా చెప్తున్నారు. ఇది సంక్రాంతిపై విశిష్టతపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, హెచ్ఎంటీవీ, కాకినాడ.